మరియు ప్రైడ్ ఇండియా కల్చరల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పట్టణం నందు కార్తీక పౌర్ణమి డ్యాన్స్ సంబరాలు కార్యక్రమమును ప్రతిష్టాత్మకంగా మన పెద్దలు వేదాంతం రాధేశ్యామ్ గారు మరియు పెద్దలు పసుమర్తి శేషబాబు గారు మరియు పెద్దలు దేవేంద్ర పిల్లయ్య గారి ఆశీస్సులతో సలహాలతో సూచనలతో ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈనాటి కార్యక్రమానికి పెద్దలు డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్ గారిని వేదిక మీదకి స్వాగతంగా వారిని ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రపతి అవార్డు గ్రహీత త్వరలో పద్మశ్రీని వరించబోతున్నటువంటి మన వేదాంతం రాధేశ్యామ్ గారికి శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులతో వారిని సాగరంగా వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో మరొక ముఖ్యమైన అతిథి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ పసుమర్తి శేషబాబు గారిని వేదిక మీదకి సాగరంగా స్వాగతం తెలియజేస్తున్నారు. కరచాల ధ్వనులతో వారికి స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. అలాగే ప్రముఖ నాట్య గురువులు పెద్దలు కాకినాడ నుంచి విచ్చేసినటువంటి పెద్దలతో మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హెచ్ లోకేష్ శర్మ గారికి సాగరంగా వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాము. అలాగే వారి యొక్క సతీమణి గారు ప్రముఖ నాట్యాచార్యని కృష్ణవేణి గారిని వేదిక మీదకి సాగరంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు. పోల సంగీతారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమంను యాంకరింగ్తో మీకు అందరికీ సహకరించవలసిందిగా చిరంజీవి శుభస్మితని వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి ప్రముఖ నాట్యాచార్యుని కె వెంకటలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి సాగరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో తొలితగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దల్ని గురువులను కోరుతూ ఉన్నాను. ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి. పోలయ్య ఫ్యాన్ ఆఫ్ చేయండి. 10 సార్లు రండి త్వరగా. అలాగే మేకప్ చేసుకొని వచ్చినటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వేదిక మీదకి రండి. పర్ఫార్మెన్స్ వచ్చినటువంటి వారు మేకప్ చేసుకుని వచ్చిన వాళ్ళంతా వేదిక మీదకి రండి. పోలయ్య ఆ ఫ్యాన్ ఆఫ్ చేయించండి. ఈ ఫ్యాన్ ఆఫ్ చేయించు. ఉన్నాయి అటు సైడ్ తిప్పి. మైక్ ఇంకోటి. కలియుగార్చిత దివ్య లోకైకమూర్తి సర్వభూత పద్మ సుస్థిర చక్రవర్తి జ్ఞాన తేజంబున సగు విజ్ఞానభూతే ఆదుకోవయ్యా మమ్ములను అహరగమో పాగి పాగే గజానన పార్వతి నంద గజానన గది పాగి పాగే గజానన
ననా పార్వతి నంద గజానన ఏకదంత గజానన అనేకదంత విజానన ఏకదంత గజానన అనేకదంత విజానన ఏకదంత గజానన అనేకదంతం విజానన పాగి పాగి గజానన పార్వతి నంద గజానన లంబోదరగే గజానన లంబోదర గజానన లంబోదరగే గజానన లంబోదర గజానన పాగి పాగి గజానన పార్వతి నందన గజానన సచ్చిదానంద గజానన నిత్యానంద గజానన సచ్చిదానంద గజానన నిత్యానంద గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన అదే పార్వతి పాహి గజానన పార్వతి నంద గజానన నటరాజ నటరాజ నర్తన సుందర ఈశా నటరాజ నటరాజ నర్తన సుందర ఈశా నటరాజ నటరాజ నర్తన సుందర ఈశా రంగ దుత్తుంగ తరంగా కృతగంగా అంగాజ మదభంగ సత్సంగ రమలింగ నటరాజ నటరాజ నతన సుందర ఈశా గణవీ కరభరణ మృగచర్మాంబరధరణ దరిగాన రాధోర దరిజేసు నీవే కదరా నటరాజ నటరాజ కళహస్తీశ్వర నటరాజ నటరాజ నతన సుందర ఈశ్వర తత్త తచ్చండు తండ తండ తత్తిండ తద్దిమి దిమి తద్దిమి దిమి దిమి తద్దిమి తాంగడ తగ తాంగడ తగ తాంగడ తగ తరగడ తగ తగ తరగడ తగ తాంగడ తగ తరగడ తాంగడ తగ తరగడ తగ తగ తరగడ తగ తరగడ తగ తం తరగడ తగ తం తరగడ తగ తం నాద తనుమనిశం శంకరం నాద తనుమనిశం శంకరం నమామి తే శిరస మనస నాద తనుమనిశం శంకరం నమామి తే శిరస మనస మోదకర నిగమోత్తమ మోదకర నిగమోత్తమ సామ వేద సారౌ వేద సారౌ వారౌ వారౌ నవ తనువనిశం సజ్జోజాతాధిపౌ జవరయ సజ్జోజాతాధిపౌ జవరయ సరిగమ పదని సరిగమ పదని సరిగమ పదని వరస విద్యాదో విదలిత కాలం విమల హృదయ విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాద తనుమనిశం తనుమనిశం తనుమనిశం
Dindam, పరాగకు దేవి పరాగకు మౌమేరుమా శరరామ పరాగకు అంబ దేవి వాణి పరాగు చెన్ను బలే సగని నీలవేణి పరాగో అంబ పరాగు దేవి పరాగు మమ్మేరు శారదాంబ పరాగో ఓంకారి కౌమారి పరాగి వాణి శంకరేవో అంబ దేవి సరసి జాలో జయచు అంబ మమ్మేలుమా శరరామ ఈ రీతిగా వెనకావే కనక దుర్గాంబ పరాగు అంబ పరాగు దేవి పరాగు మమ్మేలుమా శరరామ పరాగు మూడు మూతులకు మూలమైన పూచిపూడిలో వెలసిద బాల పరాగో అంబ పరాకు దేవి పరాకు మమ్మేలుమా శారదాంబ పరాకు మూడు మూతులకు మూలమైన కాళహస్తిలో గలసిన జ్ఞానాంబ పరాకు అంబ పరాకు దేవి పరాకు మమ్మేలుమా శారదాంబ పరాకు సకిట తాంగాది యజనుతూను తాండవమాడి తరుణి పరాకు అంబ పరాకు మమ్మేలుమా శారదాంబ పరాకు తజం తతో కదిద్దుతో ధనగటగదై రాజగోపాలం రాధలోలం రాజగోపాలం భజే మమ జీవనం రాధలోలం భజే మమ జీవనం రాధలోలం భజే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకం రాజగోపాలం భజే మమ జీవనం రాధాలోలం భజే మమ జీవనం రాధాలోలం భజే తజం తక్ తతం చానూర మక్కడం సాలోకపాలనం చానూర మర్దనం దైవజంగామినం చానూర భజే మమ జీవనం రాజగోపాలం భజే మమ జీవనం రాధాలోలం భజే మమ జీవనం రాధాలోలం భజే మమ జీవనం రాధాలోలం భజే శృంగార మోహనం మంగళప్రదాయ శృంగార మోహనం మంగళప్రదాయ శృంగార మోహనం
మంగళప్రదాయకం తిత్త తగట తినతే తగట తినత తగట తినతే తగట తినత మోహనం మోహనం మంగళప్రదాయకం రాజగోపాలం భజే మమ జీవనం రాధా భజే మమ జీవనం రాధా లోలం భజే మమ జీవనం రాధా లోలం భజే సిద్ధేంద్ర విరచితం శ్రీపతి కామితం సిద్ధేంద్ర విరచితం శ్రీపతి కామితం రమ 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 సిద్ధేంద్ర విరచితం శ్రీపతి కామితం కామితం తాతాకిటకతదిత్తం తెయ్యత్వం తతహితతం తతైతహితతం తతహితతర్గితం తతైతహితతం తతగతర్గితం తతైతహితతం తతగతర్గితం సిద్ధేంద్ర విరచితం గారు మీ మధ్యలో నుంచండి సిద్ధేంద్ర విరచితం శ్రీపతి కామితం విరచితం శ్రీపతి కామితం రాజగోపాలం భజే మమ జీవనం రాధా లోలం భజే మమ జీవనం రాధా లోలం భజే జీవనో రాధా లోలం భజే మమ జీవనం రాధా లోలం భజే క్లాప్స్ ఇవ్వండి అమ్మా అందరూ రాధా లోలం భజే మమ జీవనో రాధా లోలం భజే మమ జీవనో రాధా తిరుగు లోలం భజే మమ జీవనో రాధా లోలం భజే మమ జీవనం రాధా లోలం భజే తతక చెడుతా తతక చెడుది తతక చెడుతా తతక తిదతై తతక తిదతం కడక తరగడక ది తతక తిదతి తతక చెడుతా తతక చెడుతై తతక తిదతం తతక చెడుతా తతక తిదతై తతక చెడుతా దిం దిం తతక తతక చెడు దత్త చెడుతా దత్త ధిం తదిక్ తత తక్ తత తదిక్ తత తక్ తత ధిం తధన్ కచడు దర్ కచడు తధన ధన్ కచడు కృతక ధిం తదిక్ తత కధిం తత చం త తత కధిం తై తత కచడు త తత ధిం తదిక్ తత కచడు త తక్ కచడు తై తకృతక తక తం తక్ తదిం తై తక్ కచడు తం తక్ తదిం తై తత కదిం తం తక్ తదిం తత తత తదిం తం తక్ కచడు తై తక్ కచడు ధిం తదిక్ తత ధిన తదిక్ తత ధిం తదిక్ తత ధిన తదిక్ తత ధిం తదిక్ తత కధిన తత తత కధిం తత కచడు త తత ధన కచడు త కృతక తరకృతక ధిం తక్ తదిం తం తక్ అనైవ నమో రాధా లోలం భజే మమ జీవనో రాధా లోలం భజే మమ జీవనో రాధా లోలం భజే ఇగో నో రాధా లోలం భజే జీవనో రాముజని లోలం భజే మమ జీవనే రాధా లోలం భజే మమ జీవనో రాధా లోలం భజే మమ జీవనో రాధా లోలం భజే మమ జీవన రాధా లోలం భజే నమో శ్రీ కాళహస్తీశ్వర నందికేశ్వరుడు వచ్చేసాడు ఇక్కడ నంది శివుడు వచ్చేసాడండి పార్వతి శివపార్వతులు నందీశ్వరుడు కూడా వెలిసాడు ఇక్కడే అది తక తినకం ఈనాటి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పరిచినటువంటి కార్తీక పౌర్ణమి నృత్య సంబరాల్లో ఈనాడు చక్కటి చిరంజీవులు కాకినాడ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఎందరెందరో
శ్రీ లోకేష్ శర్మ, అలాగే శ్రీమతి కృష్ణవేణి నాట్యాచారిణి, శ్రీమతి వెంకటలక్ష్మి నాట్యాచారిణి, అలాగే మైథిలి దీపిక, అలాగే మల్లిక, నాగసుధ, అలాగే మంజుల, అలాగే శ్రీమతి అన్నం కె కల్పన, కె కీర్తి, బివి పెద్దబాబు, వీరందరూ వారి వారి శిష్యులను నలుమూలల ఈ యొక్క ప్రముఖ దివ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కోలా వెంకటేశ్వర్ల గారు కళాబంధువు, కళాపిపాసి, కళాపోషకులైనటువంటి శ్రీ వెంకటేశ్వర్ల గారు ఈ ఊరి పెద్దలందరి సహకారంతో మమ్మల్ని కూచిపూడి భాగవతులైనటువంటి యక్షగాన సార్వభౌములైనటువంటి శ్రీ పశుమతి శేషుబాబు గారు, విశేషించి మా అల్లుడు గారు రావటం, అలాగే మా అమ్మాయి కూడా వేదాంతం వారి వంశంలో ఉన్నటువంటి మా అన్నగారి సీతారామ శాస్త్రి గారి యొక్క కుమార్తె అయినటువంటి మా బాబాయ్ గారైనటువంటి ప్రముఖ నాట్య కులపతుల్లో ఒకరైనటువంటి శ్రీ ప్రహ్లాద్ శర్మ గారి యొక్క మనవరాలైనటువంటి సుధా నువ్వు నాగసుధ రావటం మా అమ్మాయినండి, మా అమ్మాయి నాగసుధ మరి పిల్లలు తీసుకురావటం, నాట్యసుధ, మా కూచిపూడి నాట్యసుధ, అలాగే మరి కాకినాడలో చెప్పుకోతగ్గటువంటి నాట్యాచార్యుడు మరి మా లోకేష్ తమ్ముడు లాంటి వాడే, మా సిద్ధేంద్ర కళాపీఠంలోనే కూచిపూడి ఎంఏ డాన్స్లోనే గోల్డ్ మెడల్ సంపాదించిన వ్యక్తి, అలాగే భార్య భర్తలు ఇద్దరు వారు రావటం, అలాగే మా వెంకటలక్ష్మి కర్నూలు నుంచి మా దగ్గర విద్య నేర్చుకుంటూ తను ఎంతమందో బిడ్డలు తయారు చేస్తూ కర్నూలు నుంచి అటు, ఎందుకంటే రాయలసీమ దగ్గర నుంచి, తెలంగాణ నుంచి, గోదావరి జిల్లా నుంచి నలుమూలా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి రావటం నిజంగా మన వెంకటేశ్వర గారి యొక్క ఒక ప్రత్యేకత చెప్పాలంటే అందరికీ ప్రేమగా ఆహ్వానించి ఈ యొక్క దివ్యక్షేత్రంలో నృత్యం ప్రదర్శించడానికి స్వామివారి సన్నిధిలో ప్రదర్శించే రీతిగా అవకాశం ఏర్పరచడం ఒక గొప్ప విశేషం. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే గుడి దగ్గర అందరూ ప్రదర్శించలేరు, కానీ ఇటువంటి సంస్థలే కాపాడగలరు. సిటిజన్ వెల్ఫేర్ ఫామ్ ప్రైడ్ ఇండియా కల్చర్ వారు సంయుక్తంగా చక్కగా ప్రతి సంవత్సరం అనేక రీతులుగా ఆహ్వానించడం, ఇక్కడే కాకుండా అటు తిరుపతిలోను, మహాబలిపురంలోను, మన దేశమంతా, కర్ణాటక, హంపి, ప్రతి చోట చక్కటి కార్యక్రమాలు ఏర్పరుస్తూ మరి ఔత్సాహకులైనటువంటి నృత్య కళాకారులందరికీ కూడా చక్కటి అవకాశము, మంచి మంచి గురువులందరికీ ఒక గుర్తింపు తీసుకొచ్చే రీతిగా ఆయన చేస్తున్నటువంటి గొప్ప విశేషం ఎంతో ఆనందంగా నేను భావిస్తున్నాను. అలాగే వెంకటేశ్వర గారి యొక్క సతీమణి సంగీత మా అమ్మాయి, తన బిడ్డలు కూడా మరి సపోర్టుగా ఉండటం, అందరూ ఉండటం వల్లే ఏదైనా నృత్య కైంకర్యం చేయగలుగుతాం. స్వామివారికి షోడశోపచారాల్లో కాకుండా అనేక ఉపచారాలు పరమేశ్వరుడికి ఉంటాయి. అందులో నాట్యం అవధారయ అంటారు. కూచిపూడి నాట్యం అవధార్య, నాట్యం తన నాటకేశ్వ యోజ్యం పూర్వకథాయితం, రసభావ విహీనంతో నృత్తమిత్యమితే, రసభావ వ్యంజనాదీతం నృత్యమితీయతే, ఏతత్రయం ద్విధా భిన్నం లాస్య తాండవ సౌఖ్యకం. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి మన యొక్క భారతదేశంలోనే విక్కుటమైనటువంటి గొప్ప స్థానాన్ని అందుకున్నటువంటి నృత్య సాంప్రదాయాల్లో భావరాగ తాళాలతో భక్తి రక్తి తన్మయత్వం కలిగింపగలిగినటువంటి కూచిపూడి నాట్యానికి 4 వేదాల సారైనటువంటి కూచిపూడి నాట్యం పరిడపిల్లుతోందంటే మరి ఆ నాట్యంలో ఒక ప్రత్యేకత స్థానం ఉండబట్టి ఆ భగవంతుడు బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఉండటం వల్ల కూచిపూడి ఇలవేలిపోయిన బాలాత్రిపుర సుందరి సమేత రామలింగ స్వామివారు, రాజగోపాల స్వామివారు, సత్యభామ రుక్మిణి సమేత రాజగోపాల స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండటం వల్ల మన దేశంలో నలుమూలలా ఉన్నటువంటి, దేశమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎందరెందరో కూచిపూడి నాట్యానికి చక్కగా నేర్చుకుని ప్రదర్శనిస్తున్నారు. ఆ ప్రదర్శనకి అవకాశం ఇస్తున్నటువంటి వారు కూడా ఉండాలి కదా నేర్చుకున్నందుకు. మరి మన కోలా వెంకటేశ్వర గారు పాపం ఆయన ఎంతో శ్రమ,
అందరికీ చక్కటి భోజనాలు కూడా ఏర్పరిచి మంచి స్థానం అది ఏర్పరచడం కాదు, అదే కాకుండా దివ్యక్షేత్రంలో ప్రదర్శన చేయడమే ఒక గొప్ప అదృష్టం. ఆ భగవంతుడి యొక్క జ్ఞానాంబ సమేత జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి యొక్క సన్నిధిలో ప్రదర్శింపజేయడం అంటే మాటలు కాదు, అది యోగం ఉన్న వాళ్ళకే ఇక్కడికి రావడం జరుగుతుంది. నాకు కూడా యోగం ఉండటం వల్ల నన్ను ఒక గెస్టుగా పిలవటం, మా అబ్బాయి లాంటి వాడు నిజంగా చెప్పండి ఎంతో ప్రేమగా నన్ను ఆహ్వానించడం, ఎన్ని పనులు సరే కంపల్సరీ ఇక్కడ రావడం జరుగుతుంది. అట్టగా మా అల్లుడు గారు, నేను సామాన్యుడు కాదు, మరి